రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉత్తర దక్షిణ భాగాలుగా నిర్మించే ఈ రహదారి నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయంపై అధికారులు ఒక అంచనాకు వచ్చారు. రెండు భాగాలు కలిపి మొత్తం 350 కిలోమీటర్ల మేర నిర్మాణం కానున్న ఆర్ఆర్ఆర్ కు 31,000 కోట్ల మేర నిధులు ఖర్చవుతాయని లెక్కగట్టారు. తొలుత నిర్మాణం చేపట్టే ఉత్తర భాగం రహదారికి ఆగస్టు 2వ వారంలో టెండర్లకు వెళ్లాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిన నేపథ్యంలో రహదారి స్వరూపాన్ని కూడా ఖరారు చేశారు. మరోవైపు దక్షిణ భాగంపైన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలైన్మెంట్ పై చర్చలు జరుపుతున్నారు. ఈ వివరాలతో కేంద్రానికి లేఖ రాయనున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి 4,500 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గతంలోనే తేల్చారు. ఇందులో ఉత్తర భాగం నిర్మాణానికి 90% భూసేకరణ పూర్తి చేశారు. పరిహారం, నిర్మాణ ఖర్చు విషయంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు దక్షిణ భాగం రహదారి నిర్మాణ ప్రతిపాదనలు పంపాలని గతంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. దీంతో డిపిఆర్ పనులపై అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై కృతనిశ్చయంతో ఉంది. గతేడాది డిసెంబర్లో సర్కారు చొరవతో ఉత్తర భాగం యూటిలిటీ ఛార్జీల చెల్లింపు అంశానికి తెరపడింది. ఇక దక్షిణ భాగం రోడ్డుకు జాతీయ రహదారి నంబర్ను కేటాయించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. సంగారెడ్డి చౌటుప్పల్ వరకు 161 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుపుకునే ట్రిపుల్ ఉత్తర భాగం కోసం 1940 హెక్టార్ల మేర భూమి అవసరం పడుతుంది. ఇక రోడ్డు నిర్మాణానికి మొత్తం 15,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతున్నాయి. ఇందులో పరిహారానికి 5,200 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక చౌటుప్పల్లో మొదలై సంగారెడ్డికి అనుసంధానమయ్యే దక్షిణ భాగం రహదారి 189 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఇందుకు 2,000 హెక్టార్ల భూమి అవసరమవుతుంది. ఈ రోడ్డు నిర్మాణానికి 16,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతుండగా ఇందులో 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు భూ పరిహారం కింద చెల్లించాల్సి ఉంటుంది అని అధికారులు తేల్చారు. ఇక దీని ప్రకారం మొత్తం 350 కిలోమీటర్ల మేర నిర్మితమయ్యే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి గాను ఎన్హెచ్ఏఐ సేకరించిన భూమికి చెల్లించే మొత్తం భూ పరిహారంలో సగం వాటాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రోడ్డును మంజూరు చేస్తే భూ పరిహారం చెల్లింపులో 50% రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని 2018 ఆగస్టు 29న కేంద్ర మంత్రికి అప్పటి సీఎం కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. దాంతో ఉత్తర భాగం భూ సేకరణలో సగం వాటా కింద 2,700 కోట్లు, దక్షిణ భాగం భూ సేకరణలో సగం వాటా కింద 3,600 కోట్లు కలిపి మొత్తం దాదాపు 6,300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏఐకి చెల్లించాలి. దీంతో ఈ మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.